జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశానికి అదే విధంగా అమెరికాకు మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది ఇంతకు ఆ ఒప్పందం ఏంది దీనివల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు ఇజ్రాయెల్ బ్రిటన్ ఫ్రాన్సు జర్మనీ ఇటలీ జపాను దక్షిణ కొరియా స్విట్జర్లాండ్ బెల్జియం వంటి మిత్ర దేశాలతో సహా ఏ దేశాన్ని కూడా వదిలిపెట్టకుండా దంచి కొడుతున్నాడు అట్నే ఒక్కొక్కసారి ఈ డొనాల్డ్ ట్రంప్ను చూస్తే ఈయనకు యాపకాయ అంత ఎర్రున్నదేమో అని చెప్పి అనిపించాది మీకు అనిపిది ఎప్పుడా మెంటలోడో అంత మెంటల్ కూడా అనిపించదు ఒక్కోసారి ఈ డొనాల్డ్ ట్రంప్ విధి విధానాలు కొంచెం తాళతెక్కేవారంగా ఉంటున్నాయి ఒక్క అమెరికా అభివృద్ధి తప్పించి మరే ఇతర దేశం గురించి కానీ ఇతర ప్రాంతాల గురించి కానీ ఈయన గారు ఆలోచించడంలే సరే పోయిన నెలలో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలపైన పెద్ద ఎత్తున ఈ సుంకాలన్నీ కూడా విధిస్తా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు మన భారతదేశంతో సహా అన్ని దేశాలపైన డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకాలను అయితే విధించాడు మన దేశం మీద 26% సుంకాలను విధించగా మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్ మీద 29%, బంగ్లాదేశ్ మీద 37%, ఇక చైనా మీద అయితే ఏకంగా 245% సుంకాలు విధించినాడు అయితే 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఈ సుంకాలన్నిటిని 90 రోజుల పాటు వాయిదా వేశాడు ఒక్క చైనాను మినహాయించి ఈలోపు ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలకు తెలియజేశాడు ఇక డొనాల్డ్ ట్రంప్ గురించి బాగా తెలిసినటువంటి మన భారత ప్రభుత్వం అందరికంటే ముందుగా స్పందించి అమెరికాతో వ్యాపార వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలను అయితే ప్రారంభించింది ఎందుకంటే మనకు అమెరికా మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనం అమెరికాకు ప్రతి సంవత్సరం దాదాపుగా $70 బిలియన్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం అంటే మన దేశ కరెన్సీలో 6 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట మరి మనం అంతా మార్కెట్ను వదులుకోం కదా మనమే పిచ్చోళ్ళం కాదు కదా పైపెచ్చి ఏంటంటే ఇప్పుడిప్పుడే ఈ అమెరికాకు సంబంధించినటువంటి బహుళ జాతి సంస్థలన్నీ కూడా తమ పెట్టుబడులను చైనా నుంచి భారత్కు తరలిస్తున్నాయి ఎందుకంటే ఈ చైనా అదేవిధంగా అమెరికాలో బద్ధ శత్రువులుగా ఒకరిపైన ఒకరు పోరాడుతున్నారు చైనాలో పెట్టుబడులు పెడితే ఎప్పటికైనా గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా ఏ మాత్రం అవకాశం దొరికినా చైనా పైన అమెరికా ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉండాలి ఇప్పటికే చైనా మీద పెద్ద ఎత్తున సుంకాలు విధించింది అమెరికా పైగా ఈ చైనా ఏం చేస్తానని తెలిసినా తైవాన్ను ఆక్రమించుకోవాలని చెప్పి చూస్తుంది ఒకవేళ అదే గనక జరిగితే చైనాలో పెట్టుబడులు పెట్టినటువంటి అమెరికా సంస్థలో నెత్తిని గొడ్డేసుకోవాల్సిందే ఇంకా మాట్లాడేదానికి కూడా ఏముండదు మరోవైపు మన భారతదేశం అమెరికాకు మిత్రదేశంగా కొనసాగుతుంది అమెరికాతో స్నేహబంధాన్ని మరింత పెంచుకోవడానికి చూస్తుంది అలాగే చైనాను కట్టడి చేయడానికి అమెరికా కూడా భారత సాయం కోసం ఎదురు చూస్తుంది చెప్పాలంటే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి అవసరాలే మన అవసరం మంది వాళ్ళ అవసరం వాళ్ళది అట్లా ఆ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు ఏది దౌత్యపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇట్లంతా కూడా పైపెచ్చు భారత్ మీద అమెరికా విధించేటువంటి సుంకాలు కేవలం 26% మాత్రమే పైగా చైనాలో కన్నా భారత్లో తక్కువ ఖర్చుకే వివిధ ఉత్పత్తులను తయారు చేయొచ్చు అంటే రాను రాను మన దేశం నుంచి అమెరికాకు చేసే ఎగుమతుల సంఖ్య విపరీతంగా పెరగనుండాలి గత సంవత్సరం అమెరికాకు $70 బిలియన్ ఉత్పత్తులను ఎగుమతి చేసినటువంటి మన భారతదేశం ఈ సంవత్సరం $100 బిలియన్ ఎగుమతులు చేసే అవకాశం అయితే ఉండాలి అంటే మన కరెన్సీలో దాదాపుగా 8.6 లక్షల కోట్లుగా ఉండొచ్చు అందుకే భారత్ 2 అడుగులు ముందుకేసి అమెరికాతో ఒక చారిత్రాత్మక వ్యాపార వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంటుంది ఈ ఒప్పందం ప్రకారం అమెరికా భారత్కు చెందినటువంటి రత్నాలు వ్యవసాయ ఉత్పత్తులు దుస్తులు టెక్స్టైల్స్ ఆభరణాలు రసాయనాలు ప్లాస్టిక్ రొయ్యలు నూనె గింజలు ద్రాక్ష అరటిపండ్లు వంటి ఈ ఉత్పత్తులకు సుంకాలను సడలించనున్నదన్నమాట అలాగే మన భారతదేశం అమెరికాకు చెందినటువంటి ఆటోమొబైల్ పరికరాలు ఎలక్ట్రిక్ వాహనాలు పారిశ్రామిక వస్తువులు వైన్స్ పెట్రోకెమికల్ ఉత్పత్తులు పాడి ఉత్పత్తులు వంటి రంగాల్లో సుంకాలను తగ్గించున్నది ఈ విధంగా 2 దేశాలు కూడా ఎవరికీ నష్టాలు రాకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ ఒప్పందాన్ని అయితే అమలులోకి తీసుకురానున్నారు అయితే ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం వచ్చే సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానుండడం ఇక్కడ విశేషం అన్నమాట అది ఏ కథ చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి మోడీ ఉన్నంత వరకు ఏదైనా కూడా సాధ్యమే మనకి ఎదురు ఉండదు అడ్డు ఆఫ్ అసలే ఉండదు దూసుకొని పోవడమే అట్టుంటుంది ఎందుకంటే మన మోడీ గారి ఆలోచన విధానము ఆయన ముందు చూపు
ఆయన చాణక్యం, ఆయన వ్యూహాలు, ఆయన నెక్స్ట్ లెవెల్. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.